మీలో మీరు జీవం గలవారు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పాలి. నాలో నాకు జీవం అనండి. నాలో నాకు జీవం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం ఎంత శక్తివంతమైనవంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని తిని ఆయన శరీరాన్ని తాగుతారో, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో, వారిలో వారు జీవం జీవం జీవం. హల్లెలూయా. ఇప్పుడు యెహెజ్కేలులో ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి, వింటున్నారా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, మీలోనికి జీవం వచ్చునుగాక, మీరు లెక్కింప సఖ్యము కాని మహాసైన్యం అవ్వాలని ప్రవక్త ప్రవచించగానే ఆ ఎండిపోయిన ఎముకల్లోనికి ఏమి వెళ్ళిపోయిందిరా? జీవం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవము అంటే మనము నిత్యము క్రీస్తులో బ్రతుకున్నట్లుగా ఒక మహిమ మనలోనికి పంపించబడుతుంది. వింటున్నారా? చాలామంది బాప్తిస్మం తీసుకుని మారు మనస్సును పొంది యేసు రక్తము తీసుకోకుండా, యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా, యేసు శరీరాన్ని తీసుకోకుండా వారు భక్తిని కొనసాగిస్తున్నారు. నేను చెప్పనా, వారిలో జీవం ఉండదు. జీవం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నిర్జీవ క్రియలు ఎంటర్ అవుతాయి, పాప క్రియలు ఎంటర్ అవుతాయి, అపవిత్రమైన క్రియలు ఎంటర్ అవుతాయి. ఏమండి, దేవునికి విరోధమైన కార్యకలాపాల లోపలికి వచ్చేస్తాయి. మీలో జీవం ఉందనుకో, మీలో మహిమ ఉందనుకో, మీలో శక్తి ఉందనుకో, మీలో దేవుని ప్రభావం ఉందనుకో, వింటున్నారా దేవుని బిడ్డలారా, అపవాది మిమ్మల్ని ముట్టలేడు, అపవాది శక్తులు మిమ్మల్ని కదిలించలేవు, లోకము మిమ్మల్ని కదిలించలేదు, శరీరాశలు మిమ్మల్ని కదిలించలేవు. నేను అంటాను, మనలో మనము జీవము కలిగిన వారుగా ఉండాలి. మనలో మనము జీవాధిపతి అయిన దేవుడు మనలో జీవించాలి అంటే నిరంతరము దేవుని బిడ్డలారా మనము ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును భుజించుచు, ప్రభు యొక్క రక్తమును సేవించుచూ ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పనా, ఈ దేహంలో జీవం వెళ్ళిపోతేనండి, వింటున్నారా, నరుడు నాసికారంధ్రములలో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మయనని వాక్యం ఉంది. నాసికారంధ్రం అంటే ముక్కు. దేవుని బిడ్డలారా, మన ముక్కులో నుంచి యేసు ప్రభు మన ముక్కులో నోరు పెట్టి ఆయన ఊపిరిని ఊదాడంట. అర్థమైనా? నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, అది గుర్తించగలిగాడు. కాబట్టి యేసన్న గారు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే. హల్లెలూయా. బిడలారా, మన లోపడ మన ఆత్మ, మన లోపడున్నది జీవాత్మ. నేను చెప్పనా, ఈ జీవాత్మకి పరమాత్మ కలిస్తేనండి, పరిశుద్ధాత్ముడు కలిస్తేనండి, వింటున్నారా దేవుని బిడ్డలారా, మనము నిరంతరము ఆత్మీయ జీవితంలో జీవం కలిగిన వారుగా ఉంటాం. బైబిల్ అంటది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో మిమ్మల్ని బ్రతికించెను అని ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం బ్రతకాలంటే, నీ ఆత్మీయ జీవితము చిగురులు పట్టాలంటే, నీ ఆత్మీయ జీవితం నూతనత్వాన్ని పొందాలంటే, నీ ఆత్మీయ జీవితం నిత్యము ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీవు ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరమును ప్రభు రక్తమును సేవించుచూ ఉండాలి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, కొరింథీ పత్రికలు అంటాడో, తీయక్కర్లేదు, నేను చెప్పేస్తాను. ఎవరు ప్రభు యొక్క రక్తమును శరీరమును అయోగ్యముగా పుచ్చుకుంటారో వారు ప్రభు యొక్క రక్తమును గురించి, ప్రభు యొక్క శరీరమును గురించి అపరాధులు అవుతారని ఉంది. అంటే అర్థం ఏంటి? యోగ్యపరచబడాలి అనండి. బాగా చెప్పాలి. మనము ఎలా యోగ్యపరచబడతాం? మనం ఎలాగ అర్హత కలిగి ఉంటాం? హల్లెలూయా. మనము ఎలాగ యోగ్యపరచబడతామంటే, దేవుని బిడ్డలారా, వింటున్నారా,
మనము యోగ్యులమైతేనే ప్రభు శరీరమును తినాలి, ప్రభు రక్తాన్ని తాగాలి. ఒకటి, దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందడం వల్ల మనం యోగ్యులంగా మారుతాం. ఆమేనంటలేదు, చేతులు పైకెత్తలేదు. చూడండి, మారు మనస్సు పొందుట ద్వారా మనం యోగ్యులంగా మారుతాం. రెండోది, బాప్తిస్మం పొందడం ద్వారా యోగ్యులంగా మారుతాం. మూడోది, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందడం ద్వారా మనం యోగ్యులమవుతాం. నాలుగోది, దేవుని వాక్యము చేత మనం కడగబడడం ద్వారా మనం యోగ్యులంగా మారుతాం. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రభు శరీరానికి అర్హత ఏంటో తెలుసా? బాప్తిస్మం. ప్రభు శరీరానికి అర్హత ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మారు మనసు. ప్రభు యొక్క శరీరానికి అర్హత ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడ్డం. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎలాగో మనం యోగ్యపరచబడాలి. ప్రతి ఆదివారము, ప్రతి మొదటి ఆదివారం ప్రభు శరీరమును తీసుకున్న ప్రతిసారి మనలను మనమంట, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అండి. 27వ వచనం చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? బాగా చెప్పాలి. బైబిల్లో ఉంటుంది, మనలను మనం విమర్శించుకొనని ఎడల తీర్పు పొందము. విమర్శించుకొనిని ఎడల తీర్పు పొందము. విమర్శించుకోకపోతే తీర్పు పొందుతాం. అంటే అర్థం ఏంటో చెప్తాను. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. ఇప్పుడు సైతాన్గా డ్యూటీ ఏంటో తెలుసా? అపవాది యొక్క పని ఏంటో చెప్పనా? భూలోకంలో ఎవరు పడిపోయారో, ఎవడు చెడిపోయారో, ఎవరు వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారో వాళ్ళ చిట్టా అంతా రాసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి, ఫలానా నీ కుమార్తె అంటున్నావు కదా, ఫలానా నీ కుమారుడు అంటున్నావు కదా, ఇదిగో వాళ్ళు చేసిన పాపపు పనులు దేవుడికి తెలియదా? తెలుసండి. యేసు ప్రభువుకు మన అవధేయతలన్నీ తెలుసు. నేను కూర్చుండుట లేచుట తెలుసు. ఊహ పుట్టక మునిపే తెలుసు. నీ జీవితంలో ఆయనకు దాగి ఉన్నది ఏదీ లేదు. నీ సర్వం ఎరిగినవాడు. ఇంకోటి చెప్పనా? అసలు నీ నిర్మాణకుడే ఆయన కదా. నీ కొరకు ఎందుకు తెలవో అన్నీ తెలుసు. నేను చెప్పనా? మన కొడుకు లోపాలు మనకు తెలిస్తే మనం పెద్ద పట్టించుకోం. ఎవడన్నా వచ్చి చెప్తేనే రెచ్చిపోతాం. ఒక్కలామేనంటే ఒట్టు. మన పిల్లల లోపాలు మనకు తెలుసు. ఎవడన్నా వచ్చి చెప్పాడనుకో అసలు ఆడొచ్చి చెప్పే అంత స్థితికి ఎందుకు దిగజారవరని ఆ రోజు ఉతుకుతారు, మామూలుగా ఉతుకురు. అవునా కదా? ఇప్పుడు సైతాను కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనకు విరోధం చేయడానికి, మనకి వ్యతిరేకముగా చేయడానికి సైతాన్ వెళ్ళండి యేసు ప్రభు వారికి ఫిర్యాదు చేస్తాడు. ఏమని? ఇదిగో ఫలానా యోబు గురించి చేయలేదా? స్తోత్రం చెప్పరే. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన మొదటి పని ఏంటో తెలుసా? మనకు రుణముగాను వ్రాతపూర్వకంగా ఉన్న పత్రమును సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచేసి ఎత్తివేసెను. ఆమేనండి. మన మీద వ్రాయబడిన పాపపు చిట్ట అంతా సిలువకు కొట్టేసండి. ఆయన రక్తముతో మన మీద రుణముగాను పాపముగాను ఉన్నటువంటి వ్రాతను తుడిచేసి మనలను పరిశుద్ధపరిచాడంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ త్యాగం ఎంత గొప్పదో. అందుకే పౌలయ్య చాలాసార్లు నీ సిలువ త్యాగం వ్యర్థమైపోవునేమో అని, మీ గురించి మేము పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమని నేను భయపడుచున్నాను అంటాడు. ఎందుకో తెలుసా? సిలువ చాలా విలువైనది. ఆమె చెప్పండి. సిలువ చాలా విలువైనది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సిలువ దగ్గరికి సాతాను ఓడిపోయాడు, ప్రధానులు ఓడిపోయారు, అధికారులు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం.
చీకటి సామ్రాజ్య నేరమంతా కొట్టివేయబడ్డది. నేను చెప్పనా, తలను చితకగొట్టింది ఎక్కడండి? సిలువలోనే. మన మీద పాపములను తుడిచేసింది ఎక్కడండి? సిలువలోనే. మనకి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము సరళం చేసింది ఏదంటే సిలువే. హల్లెలూయా. మనము ఆయన బిడ్డలుగా పిలవబడుటకు యోగ్యత ఇచ్చింది ఏంటంటే సిలువే. బాప్తిస్మము లేకుండా ఉన్నంత సేపు నీ మీద సాతానికి ప్రభుత్వం ఉంటుంది, నీ మీద ఆనికి దేవుని బిడ్డలారా అధికారం ఉంటుంది. ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా పోతాడో. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందావో నీ మీద వ్రాయబడిన చేవ్రాతను తుడిచివేసి పాపమును ఎత్తివేసి నిన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా తన సొత్తుగా తన రక్తములో కడిగి ముద్రించుకుంటాడో. దేవునికి స్తోత్రం. అందుకే పదే పదే బాప్తిస్మం లేని బిడ్డల బాప్తిస్మం పొందండి అని పదే నేను ఎందుకంటానంటే, సిలువ త్యాగం నీ జీవితంలో సార్థకం అవ్వాలంటే దేవుని బిడ్డలారా నువ్వు బాప్తిస్మం పొంది యేసుప్రభువుని ఒప్పుకోవాలి. అసలు నువ్వు యేసుప్రభువుని ఒప్పుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే బాప్తిస్మే. పాపాలు క్షమించబడ్డాయి అనడానికి రుజువు ఏంటంటే బాప్తిస్మమే. ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డానికి రుజువులు ఏంటంటే బాప్తిస్మమే. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటదే, దేవుని బిడ్డలారా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయనను ధరించితిరి. ఆమేనండ్రే. ఇప్పుడు నీ మీద యేసు ప్రభు ఉన్నాడు, నువ్వు యేసు ప్రభుని ధరించావు, సాతాను నిన్ను ముడతాడా? దేవుని బిడ్డలారా బాప్తిస్మం పొందిన మనం ఎవరిని ధరించామంట? పెట్రా బయలు పెట్టు, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే బాప్తిస్మం పొందితే నువ్వు యేసు రక్తం కింద ఉన్నావు, యేసయ్య పరలోక ప్రభుత్వం కింద ఉన్నావు, పరలోక ఆధిపత్యములో ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సైతాన్ని నేను ముట్టుకోవాలంటే, సాధనని దగ్గరికి రావాలంటే, వ్యాధిని దగ్గరికి రావాలంటే, అపవాదిని దగ్గరికి రావాలంటే, హలో నిద్రాతున్న బిడలారా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. సాతాను యొద్దకు రావాలంటే ఆయన పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ లేకుండా నీ మీద చెయ్యి వేయడానికని, ఆయన పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టడానికని సాతానికి అధికారం లేదు బిడ్డ. నేను చెప్పనా, నువ్వు యేసు రక్తములో కడగబడిన బిడ్డవైతే, బాప్తిస్మం పొందిన బిడ్డవైతే, ఆత్మను పొందిన బిడ్డవైతే సాతాను ప్రభుత్వం నీలో కొట్టివేయబడింది. నీ కుటుంబం మీద సాతాను ప్రభుత్వం కొట్టివేయబడింది. అందుచేత దేవుని బిడ్డలారా మనము ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. యోగ్యత అంటే బాప్తిస్మమే. యోగ్యత అంటే దేవుని బిడ్డలారా యేసు రక్తములో కడగబడ్డమే. యోగ్యత అంటే ఆత్మను పొందడమే. యోగ్యత అంటే వాక్యము ద్వారా అనుదినము శుద్ధీకరించబడ్డమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలు, యోగ్యత. రెండోది చెప్పనా, మనలను మనం విమర్శించుకోవాలి. అనండి, నీ తప్పు బయటోడు వచ్చి చెప్తే నీకు ఎంత బాధో వింటున్నారా? నీ తప్పుని బయటోడు వచ్చి చెప్పాడు అనుకో, నీకు ఎంత బాధ కలుగుతుందంటే ఉక్రోసం వచ్చేద్ది. అందుకని నిన్ను నువ్వేం చేసుకోవాలంటే విమర్శించుకోవాలి. ప్రభా, పోయిన వారం నా మాటలు సరిలేవు నాయన, ఈ నెలలో నా మాటలు సరిలేవు నాయన, నా తలంపులు సరిలేవు నాయన, నా చూపులు సరిలేవు నాయన, నా ప్రవర్తన సరిలేదు నాయన, మాట తీరు సరిలేదు నాయన, నా ఆలోచనలు బాలేవు నాయన. తండ్రి, నేను నిన్ను బాధ పెట్టాను ప్రభా, ఫలానా విషయంలో బాధ పెట్టాను, ఫలానా విషయంలో దుఃఖ పెట్టాను అని నువ్వు ప్రతి విషయాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలండి. చెప్పండి, ఏం చేయాలి? విమర్శించుకోవడం అంటే ఒప్పుకోవాలి. చిచ్చి, నా దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉండి నేను ఆయన ఎంత బాధ పెడుతున్నాను, నేను ఆయన ఎంత దుఃఖ పెడుతున్నానా, నేను ఆయన ఎంత నొప్పిస్తున్నానా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఎంత దౌర్భాగ్యురాలనో, ప్రభువా నన్ను క్షమించని దేవుని బిడ్డల పశ్చాత్తాప హృదయంతో నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడం గొప్ప భాగ్యం. అదే విమర్శించుకోవడం అంటే. నీ లోపాలు దేవుడు నీకు చెప్పేదాకా ఉండకూడదు. చాలాసార్లు చెప్పాను, నీ లోపం నీకు అర్థమైనప్పుడే నువ్వు పడిపోకుండా ఉన్నావు అనడానికి రుజువు. నీ లోపం దేవుడు గుర్తు చేస్తే పడిపోయినట్లే. అదే నీ లోపాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుని నన్ను క్షమించవా ప్రభు అని మోకాళ్ళ మీద పడితే
అదండి నువ్వు ఆత్మీయంగా బ్రతికినట్టు. దేవుని బిడ్డలారా, మనలో మనము జీవం కలిగిన వారిగా మారాలంటే యేసు రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని పొందాలి. అంతేకాదు యోగ్యత కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? రెండోది విమర్శించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? మూడోది ఏంటంటే వివేచించాలి. చాలామంది ఎలాగంటే రొట్టె కదా, రసమే కదా, అలా తినకూడదు. ఇది నిజంగా నా యేసయ్య దేహం, ఇది నిజంగా నా యేసయ్య రక్తం అనే ఒక కడుపులో భయంతో. నేను చెప్పనా, శుక్రవారం నుంచే మనకి సిద్ధపాటు ఉండాలి ప్రభు రక్తం గురించి, శరీరం గురించి. 54 వచ్చింది. నా శరీరము తిని, యోహాను సువార్త 6:54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమన నేను వారిని లేపుతాను. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పరే. ప్రభు శరీరం, ప్రభు రక్తము గురించిన ఉపదేశం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన శరీరమును తిని ఆయన రక్తము తాగితేనంట పరలోక రాజ్యములోనికి వెళ్తామంట. ఎక్కడికి వెళ్తామండి? చూడండి, ప్రభు రక్తం ఎవరు తింటారో రెగ్యులర్గా, ప్రభు రక్తం ఎవరు తాగుతారో రెగ్యులర్గా, ప్రభు శరీరం ఎవరు తింటారో రెగ్యులర్గా, జీవితకాలం బాప్తిస్మం పొందుకున్న తర్వాత మానకుండా ఎవరైతే దానిని కొనసాగిస్తారో, బల్లలో పాలు పంపులు పొందుతారో, దేవుని బిడ్డలారా, వారు మాత్రమే నిత్యత్వానికి అర్హులు. స్తోత్రం చెప్పండి. రెండోదంట, అంత్య దినమున సమాధులు తెరవబడి మహిమ దేహములను ధరించి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎదుర్కొంటాం. ఆ భాగ్యం పోద్ది. ఏ భాగ్యం పోద్దే? చెప్పవా? అప్పుడే నీరసం వచ్చేసిందా? చేతులు పైకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభు శరీరము, ప్రభు రక్తము చాలా శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. యోధా గురించి ఒక మాట ఉంటుంది, ఆ మొక్క పుచ్చుకోగానే వానిలోనికి సాతాను ప్రవేశించాడు. వాస్తవానికి ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని పుచ్చుకున్న వ్యక్తులు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. యోధా అప్పుడు స్థితి ఏంటి? హలో, వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. యోధా అప్పటికి పరిస్థితి ఏంటి? యేసుప్రభుని అప్పగించాలని శాస్త్రులను, పరిశీలన కలిసి లోపల భయంకరమైన కుట్రలో, భయంకరమైన కుళ్ళు, భయంకరమైన దేవుని బిడ్డ దుష్ట ప్రభావంతో అపవాది, బైబిల్ అంటది వాడు సాతాను అని ఉంది బైబిల్లో. యేసుప్రభు అన్నాడంట యోధాని, వాడు సాతాను సమాజంతో కలిశాడని ఉందంట. అంటే దేవుని బిడ్డలారా, యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని పొందుతున్న నీవు, నీ స్థితిని బట్టే నీ లోపలికి జీవము, మరణం ప్రవేశిస్తుంది. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. నిన్ను నువ్వు శుద్ధీకరించుకుని, నిన్ను నువ్వు సరి చేసుకుని, నిన్ను నువ్వు ఒప్పుకొని, అలాగూ కడుక్కుని, నాలో కక్షలు లేవు ప్రభువా. అక్కడే చదవండి ఒకసారి. ఎక్కడ? కొరింథీ పత్రికలో, కొరింథీ 1:11 చదవండి అమ్మా. చదవండి. నా గుండెకాయలు అదిరిపోతున్నాయి కానీ మీ నోట్లో మాట వస్తలేదు. మాట్లాడవలసిన కాడ మాట్లాడతారు. అది కాదు నేను చెప్తాను చూడండి. ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని ఏమున్నాయంట చెప్పరా? ప్రభు శరీరమును గురించి, రక్తము గురించి మాట్లాడుతూ సంబోధించిన ఉతాంతం ఇది. స్తోత్రం. అసలు ఎవరికి ఎక్కుతలేదు మాటలో. వదిలేస్తే హ్యాపీగా బిర్యానీ తిని పోదామని చూస్తున్నాను. దేవుని జాతర ఆయన. కొంతమంది నిద్ర అవుతున్నారండి. మరి ఎందుకో రాత్రి అంతా ఆల్ నైట్ చేసినట్టు ఉన్నారు భక్తులు. ఎంత మంచోళ్ళు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీలో కక్షలు కలవని విన్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నా. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. సంఘములో కక్షలు ఉండొచ్చా?
భేదాలు ఉండొచ్చా, హెచ్చుతగ్గులు ఉండొచ్చా, కుల వ్యవహారాలు ఉండొచ్చా, మతపరమైన ఆలోచనలు ఉండొచ్చా. బైబిల్లో కొన్ని సంఘాల్లోనండి పాస్టర్ గారి కంటే సంఘ పెద్దలే ఎగిరిపోతారు. ఇంక పాస్టర్ గారి పని ఏముందో, ఈ సంఘ పెద్ద అన్నీ. నేను చెప్పనా, దేవుని సంఘాన్ని దేవుడే పరిపాలించాలి. పరిపాలన ఎవరు తీసుకోకూడదు. ఆమేనంట్లే. అథారిటీ ఎవరి మీద, సంఘం మీద అథారిటీ ఉండకూడదు. సంఘం మీద అథారిటీ ఎవరికి ఉందంటే ఒకడు దేవుడికి, రెండోది పాస్టర్ గారికి, అంతే. ఇంకొక మూడోవాడికి ఉండకూడదు. సంఘాన్ని నేను శాసించాలి, సంఘాన్ని నేను పరిపాలన చేయాలి, సంఘం నా గ్రిప్పులో ఉండాలనుకుంటే ముందు నువ్వు పోతావు. దేవుని స్తోత్రం. సమాధికి పెట్టి ముందు నువ్వు రెడీ చేసుకో, ఆ తర్వాత దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పేతురుతో ఏమంటాడు, పేతురు నువ్వు కేఫా, నీ మీద నా సంఘం కడతాను, పరలోక తాళం ఆ సంఘం ఎదుట ఉండవు, నీకు తాళం చెవులు ఇచ్చేస్తున్నాను, పరలోక తాళం. నువ్వు తెరిస్తే తెరవబడద్దు, మూస్తే మూయబడద్దు. సంఘానికి దేవుడిచ్చిన అథారిటీ. మనం పరలోకాన్ని తెరవగలమండి, భూలోకాన్ని మూయగలమండి. మనకున్న అధికారం వేరేడు బాబు. హల్లెలూయా. అసలు మనకున్న అథారిటీ, మనకున్న శక్తి ఎలాంటిదో తెలుసా? ఎలాంటి దెయ్యాన్నైనా గజగజ వణికించగలం మనం, ఎలాంటి దురాత్మనైనా గజగజ వణికించగలం, ఎలాంటి మాంత్రిక శక్తినైనా. నేను చెప్పనా, ఎవరి మీద మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయంటే ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం సంఘం అంతా ఒక్కమారు ప్రార్థన చేయండి, దెబ్బకు ఫటాఫంచలు అయిపోతే. అసలు కలిసి ప్రార్థనలో ఉన్నంత శక్తి నీకు తెలుతులే. సైతాను గాడు మొదటగా సంఘంలో ఏం చెడగొడతాడంటే ఐక్యతను చెడగొడతాడు. హలో, మీలో తాము ఇద్దరు కూడుకొని వేడుకును దేని గురించి అయినా పరలోకములో మీ తండ్రి దాన్ని చేస్తాడు. అంటే సంఘములో యూనిటీని పోగొట్టాలి, ఐక్యతను పోగొట్టాలి, మనసు కలిపే తత్వాన్ని. నేను ఇంకో విషయం చెప్పనా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగొస్తాడంటే కలిసి ఉన్నవారి మధ్యలో పరిశుద్ధాత్ముడు బలంగా దిగొస్తాడు. పెంతెకొస్తు పండగప్పుడు 120 మంది 10 దినాలు మానక ఏక మనసుతో చేసిన ప్రార్థన మూలముగానే పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అది ఎంత మోయలో ఎంత మనోహరం అంటాడు. అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదం ఉండాలి. అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ ఉంటుందంటే ఐక్యత ఉన్నగాడు ఉంటుంది. నీ కుటుంబంలోనైనా భర్త మధ్య, భార్య మధ్య ఐక్యత లేదా, పరిశుద్ధాత్ముడు ఉండడు. పిల్లల మధ్య ఐక్యత లేదా, పరిశుద్ధాత్ముడు ఉండడు. నేను చెప్పనా, ఐక్యత ఉన్నగాడు పరిశుద్ధాత్ముడు రారాజులా ఏలుతాడు. ఐక్యత కక్షలున్నాయంట మీలో. సైతాను కక్షలు పెడతాడో, సైతాను గొడవలు పెడతాడో, సైతాను మనస్పర్ధలు తెస్తాడో, సైతాను ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చేస్తాడో, నువ్వు దానికి చోటిస్తున్నావు, నువ్వు కూడా నష్టపోతావు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. మీలో చాలామంది జయించలేని ఒక బలమైన పాపం చెప్పన తుపాకీలగూడెం బిడ్డల్లో కోపము. అనండి మీ పక్కలతో. చాలా బాగా చెప్పాము, నీకు వందనాలు. పక్కలతో చెప్పరా. ఎంత కూర్చున్నా గట్టిగా చేస్తున్నాను, నిలబడతా కూపి. ఈ రోజు నుంచి నేను కోపాన్ని వదిలేస్తానని తీర్మానం చేసుకున్న బిడ్డలకి నెత్తిమే చేసి ప్రార్థన చేస్తాను. ఇక నీకు ఏ కోసాన కోపం రాకూడదు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యోను తన పిల్లలతో చెప్తాడు ఏమనంటే, ఒకసారి ఆ మాట చదవండి. నాకు ఎందుకు కోపం గురించి వచ్చినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది, అది చెప్పేసి ముగించేస్తానే. ఆదికాండము 22వ వచనం 4వ అధ్యాయం. 23. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకుడు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని. 700 ప్రతిదండన కయ్యోను కోసం వచ్చెను.
హలో, అసలు ఇది మీ ముఖ మీకు అర్థమైతే అలాగెందుకుంటారో. తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఎవరికే? తన పిల్లలకే, ఇతర తరాలకి తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. పెద్దల మాట సద్దన్న మూట అంటారు కదా. ఎందుకు పెద్దోళ్ళు మంచి విషయాలు చెప్తారు, తల్లిదండ్రులు మంచి విషయాలు చెప్తారు, తాతలు మంచి విషయాలు చెప్తారంటే ఆల్రెడీ వారు వాటిని ఫేస్ చేసి వచ్చారు కాబట్టి, అరే బాబు ఈ మార్గంలో వెళ్ళకరా బాబు, ఈ త్రోవలు వెళ్ళకరా బాబు, అట్లా వెళ్ళకరా ఎట్లా వెళ్ళకని ఎందుకు చెప్తారంటే చాలామంది ఏమంటారు, మా నాన్నకి శాతత్వము, మా అమ్మకి శాతత్వం. ఆ శాతత్వం లేకపోతే నేను శాటలాగా ఎప్పుడూ ఎగరేసిపోతుంటారా శాట మహమూడ దేవుడు సైతాన్గాడు. మా అమ్మకి శాతత్వం, మా నాన్నకి శాతత్వం, మా మామకి శాతత్వం, మా తాతకి శాతత్వం అది కాదు, శాటలో లేకుండా పోతావు నువ్వు అంటే అర్థం ఏంటి? పేతురు, సాతాను నిన్ను చల్లించాలనుకున్నాడు, నిన్ను శోధించాలనుకున్నాడు, లేకుండా చెయ్యాలనుకున్నాడు. అర్థం ఏంటంటే పెద్దోళ్ళ మాటను పోతు నువ్వు బేగా పోతావు. హల్లెలూయా. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం అనండి. బాగా చెప్పాము. కయ్యోను అనుభవం ఎలాగుందో తెలుసా? ఓ ఆదా, ఓ సెల్లా, నాకు కోపం వచ్చినందుకు ఒకరిని కొట్టాను, ఒకరిని చంపాను, ఒక పడుచోడు యొక్క మరణానికి నేనే ప్రధాన కారకున్నందుకు నా మీదకి 700 ప్రతిదండన వచ్చింది. నేను చెప్పన, అన్యాయంగా ఏ విషయంలో గొడవ పడ్డా నీ మీద దేవుడు ఊరికి నిన్ను వదలడో. న్యాయబద్ధ గొడవల్లో కూడా న్యాయం ఉండాలి. న్యాయం లేని గొడవలో నీ జీవితానికి నాశనాన్ని తెస్తాయి. ఆమేనంటలేదే. శీలగొండితనము, శీలితనము, కొండెములు చెప్పేతనం ఉండకూడదు. ఒక్కలామేనంటే పట్టు. నువ్వు ఎక్కడన్నది అక్కడ వదిలేయడం నీ ఆరోగ్యము, నువ్వు చెప్పుచున్నవారు ఆరోగ్యము. దేవునికి స్తోత్రం. బాగా చెప్పట్లేదండి. నేను అంటున్నాను ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకోవాలరా, మనల్ని మనం కాదనుకోవాలరా. బైబిల్లో ఏముంది? తన ప్రాణము సహా ద్వేషించకుంటే వారు నా రాజ్యానికి హక్కుదారులు కాదు. ఒకడు లోకమంతా సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలం మనం? ఎరా, ప్రాణానికి ప్రాణం నా ప్రాణబంధము, ఆశగల ప్రాణానికి తృప్తి నీవయా, పరిశుద్ధపరచుము నాలో వసించుము, పరిశుద్ధపరచుము నాలో దేహాన్ని ముట్టుమయా. అసలు ఎంత గొప్ప దేవుడు! ఒకసారి ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఒక్కోసారి నేను వాక్యం చదువుతుంటే మొన్న ఒక మాట చదివానండి. హెజ్కేలు పుస్తకంలో ఒక్క మాటే 3 రోజులు నన్ను ఏడిపించింది. ఒక్క మాటే. అది మీకు చెప్పను. నా ప్రత్యక్షతలో నాతో మాట్లాడని నాతోనే ఉంచుకుంటాను. అప్పుడప్పుడు ఆ పాట నా హృదయాన్ని తాకేసింది. బలవంతుడిగా సాగు, క్రమము లేని సేవ సహించడు, నీ భాగ్యం ఎంత అసలు పాస్టర్ గారి భాగ్యం ఎంత గొప్పదో మీకు తెలదండి బాబు. దేవుని స్తోత్రం. నేను చెప్పన, కూటికి లేని కోటీశ్వరుడు అంట. ఎవరండి? దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక దైవ పని చేయటానికి ఎంత భాగ్యమో తెలుసా? మా ఇంట్లో మా తరాలలో ఎవడో పాస్టర్ గారు లేడండి. మా తరాలలో ఎవడో పాస్టర్, మా అమ్మ తరంలో కానీ మా నాన్నగారి తరంలో చూసుకుంటూ ఒక్కడ పాస్టర్ గారు లేడు. నాకు ఇచ్చింది గొప్ప భాగ్యం ఇది. నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను, ఇప్పుడు నేను అంత ఈజీగా తీసుకొని సేవని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? గొప్పోళ్ళకి లేని భాగ్యం. నా ముందుకు ఎన్నో 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 ఆపర్చునిటీస్ అంటారు కదా, ఏంటయ్యే అవకాశాలు వస్తాయి. పాపం చేయడానికి కానీ, లోకంలో పడిపోవడానికి కానీ భయంకరమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు ఇది గుర్తొస్తూ ఉంటుంది. హల్లెలూయా. అసలు నా భాగ్యం ఎంత గొప్పది. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు, కొన్నిసార్లు నిందలు, కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు అనారోగ్యాలు, వీటన్నిటిలో కూడా దేవుని బిడ్డలను నిరుత్సాహపడినప్పుడు కేవలం
దేవుడు నన్ను పిలిచిన పిలిపే నన్ను ధైర్యపరిచేస్తుంది. అసలు ఎవడికి ఇంకో చెప్పిన దేవదూతలకి లేని భాగ్యము ఏంటంటారా? దేవదూతలకి లేదంటారా బాబు భాగ్యం? దేవదూతలు అనుకుంటే అంట ప్రతిరోజు యేసయ్యా నీ కోసం చెప్పే ఒక్క అవకాశం నాకు కల్పిస్తే భూలోకాన్ని తలకిందులు చేసేస్తాను అనుకుంటే అంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మహిమ ఔన్నత్యం వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళంటే అంటే ఒక్కసారి మనకి శరీరాలు ఇచ్చి ఒక్కసారి మాకు శరీరాలు ఇచ్చి భూలోకానికి పంపించు, ప్రపంచాన్ని తల్లకిందులు చేసేస్తామంటాయంట. దేవుని స్తోత్రం. అందుకే గబ్రియల్ అనే దేవదూత భూలోకానికి వర్తమానికుడిగా పంపించబడితే అంత ఆసక్తిగా వచ్చి ప్రకటించాడట. దేవునికి స్తోత్రం. చూడండి గబ్రియేలుని చూడండి, దేవదూత గబ్రియేలు ఎక్కడ ప్రత్యక్షమైనా దేవుని చూసినట్లుగా ప్రజల మోకాళ్ళ మీద పడితే కాళ్ళ మీద పడితే లేదు లేదు నేను నీ వంటి వాడిని. హల్లెలూయా. పరలోకం కోసం ప్రకటించడం అంటే ఎంత భాగ్యం. అబ్బాయ్ సేవ చేయాలి, అందుకే నువ్వు. దేవునికి స్తోత్రం. నా బిడ్డలిద్దరూ కూడా సేవ చేయాలి. వాళ్ళ మీద జాబులు చేయాలని ఆశ నాకు ఏమీ లేదు. చచ్చిపోతే సేవలోనే. ఎందుకంటే నా ప్రభు నాకు ఇచ్చిన గొప్ప వరం ఇది. నాకు పరలోకం చెప్పనా, ప్రధానమంత్రి మోడీ కంటే ఉన్నతమైన పని ప్రభు నాకు ఇచ్చిన సేవ. ఇశ్రాయేలు 12 గోత్రాలు గుండెల మీద మోసే భాగ్యాన్ని ఇచ్చాడు ప్రభు. పరలోకము కొరకు ప్రభు కొరకు చెప్పే భాగ్యం ఇచ్చాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. సేవ అంత ఈజీ కాదు. అలాగని యేసుతో ఉంటే అంత కష్టమో కాదు. ప్రతిరోజు ప్రార్థనలు ఉంటే సేవ ఈజీ అయిపోద్ది. హల్లెలూయా. యేసు ప్రభు నేను ఒక ప్రశ్న అడిగాను. 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. పగల్లో రాత్రులు తినేసి పగలంతా ఫాస్టింగ్ ఉండి ఓ ప్రశ్న అడిగితే రాత్రి దానికి సమాధానంగా ఎన్నో ముచ్చట్లు పెట్టాడు నాకు. దేవునికి స్తోత్రం. ఇదే మందిరంలో మోకాళ్ళ మీద ఉండి ఈ బలిపీఠ మీద ప్రార్థన చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగాను. అన్నిటికీ రాత్రి సమాధానం ఇస్తే నేను ఇంకా పొలకించిపోయాను. నాకు అంతకంటే ఏం కావాలి? డబ్బా నన్ను బలపరిచేది, ఆస్తులా నన్ను బలపరిచేవి, ఇహలోక సంబంధమైన ప్రలోభాల నన్ను బలపరిచేవి. ఆయన మాట ఒక్కడు చెప్తే చాలు. హల్లెలూయా. ఆయన ఒక్క మాట కోసం నీకు ఆశ ఉంటే చాలు, నీ బతుకు మారిపోద్ది. వాక్యం అంటే పిచ్చి ఉండాలి, ప్రేమ ఉండాలి. మా ఆత్మీయ తండ్రి చెప్తా ఉంటారు, వాక్యం అంటే పిచ్చి ప్రేమ ఉండాలి. ఎందుకు చెప్పండి? ఎరా వాక్యం అంటే పిచ్చి ప్రేమ ఎందుకు ఉండాలి చెప్పండి? యేసయ్య మనసే వాక్యం. నీకు యేసయ్య అంటే అర్థం అవ్వాలనుకో, నీకు వాక్యం అర్థమైతే చాలు. అసలు ఆయన నేను ఎందుకు చేస్తున్నాడో నేను చెప్పనా? నేను చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఈ సంవత్సరం నేను చదువుతుంటే బైబిల్ అండి ఒక్కొక్క మాట నేను చెప్పనా, ఒక అధ్యాయంలో నుంచి ఇంకొక అధ్యాయంలోనికి వెళ్ళలేకపోతున్నాను. వాస్తవానికి నేను 5 అధ్యాయాలు చదువుతాను, కొన్నిసార్లు 10 అధ్యాయాలు చదువుతాను. ఇప్పుడు నేను నా ఆత్మీయ స్థాయిని దేవుడు ఎలా పెంచాడంటే, ఒక అధ్యాయము 5 అధ్యాయాల్లో కనీసం ఒక 10 వర్తమానాలైనా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇక నాకు అనిపిస్తుంది మజా. ఒక్కోసారి బైబిల్ ముందు కూర్చుంటుంటే కానీ ఒక్కోసారి టైం తెలుస్తలేదు. నేను ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఒక మంచి గది ప్రభా, స్పెషల్ గది. ఈ అత్తమాడు పిల్లలు తిరిగి ఎవరో ఒకరు వచ్చి మా ఇల్లు ఎలా ఉందంటే శాస్త్రమే. నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఉందును. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు. ఒకసారి కొరింథీయులకు మొదటి పత్రిక 3:16 చదవండి. త్వరగా తీయాలి, అయిపోయిందేక. చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు అనుంది కదా. ఇప్పుడు మన హృదయము ఆయనకు ఆలయం అంట. ఆయన మనలో నివసించాలని కోరుకుంటున్నాడంట. ఆ కోరిక ఎప్పుడు తీరద్దే? పట్టుకోవాలి పాయింట్. అర్థమైందా? హృదయము ఆయన ఆలయము. మన హృదయములో చూడండి, మానవ హస్తకృత్యములైన ఈ ఆలయములో ఆయన నివసించడు, కానీ హృదయము అనే నీ ఆలయములో ఆయన నివాసము చేసి వసిస్తాడు అనుంది.
ఇప్పుడు ఆయన మన హృదయములో నిత్యము నిలిచి ఉండాలి అంటే ఏం చెయ్యాలి? చదివావు కాదమ్మా, ఇప్పుడు చదివిచ్చానా ఏంటి? ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును ఎవరైతే సేవిస్తారో వారిలో యేసయ్య నిత్యము నిలిచి ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పి ప్రభువుని మహింపరచండి. ప్రభు రక్తమును, ప్రభు శరీరమును ఎవరు తిని తాగుతారో వారిలో ఆయన నిత్యము నివసిస్తాడంట. వాని యందు నేను నిలిచి ఉందును. నీ హృదయంలో ఎవరంటారు? ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని పొందుతున్న నీ లోపల ఆయన ఏం చేస్తాడు? ఒకటి ఏంటి? ఆయన రక్తమైన శరీరం తాగి తింటే నిత్యము జీవిస్తామంట. రెండోది, అంత్య దినాన లేపబడి నిత్యత్వాన్ని పొందుతాము. మూడోది ఏంటి? మనలో ఆయన చిరస్థాయిగా నిత్యము నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పాలి, బాగా చెప్పాలి. 57 కూడా చదవండి. యోహాను సువార్త 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలముగా జీవించినట్లు. స్తోత్రం చెప్పరా. ఈ లోకములో ఆత్మీయుడిగా బ్రతకడం కష్టం. ఎందుకంటే నా వైపు చూస్తే వినాలి వాక్యం. అమ్మ ఆడపిల్ల ఆర్ని ఏదో అంత చదివే రిఫరెన్స్ తీసి అంత బాగా చదివేస్తున్నారమ్మ. చేతులు పైకి స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి. ఇప్పుడు బాగా వినండి దేవుని బిడ్డలారా. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను, నన్ను తినువాడు నా మూలంగా జీవించును. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఇప్పుడు మనము నిత్యము ఈ లోకములో ఆత్మీయుడిగా బ్రతకడం కష్టం. ఎందుకంటే లోకము ఎవరు అండర్లో ఉంది, ఎవరు ఆధిపత్యములో ఉందంటే సాతాను యొక్క అండర్లో ఉంది సైతాను. ఈ లోకం లోకాధిపతి అని ఆడికి పేరు. అందుచేత మనము అడుగడుగున శోధనలే, అడుగడుగున అపవిత్రత, అడుగడుగున మనం పడిపోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటా వెళ్తాడు. నేను చెప్పనా, ఇప్పుడు మనము ఆత్మీయుడిగా క్రీస్తు బిడ్డగా బ్రతకాలంటే ఆయన శరీరం తినాలి. నా మూలం, నేను తండ్రి మూలం. ఇప్పుడు యేసుప్రభు లోకములో ఉన్నప్పుడు తండ్రి మూలంగా బ్రతికాడు. ఇప్పుడు మనము యేసు మూలముగా బ్రతకాలంటే యేసయ్య దేహమును, యేసయ్య శరీరమును మనము నిత్యము భుజించువారుమై ఉండాలి. అలా భుజిస్తేనండి ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, క్రీస్తు బిడ్డలుగా మనము నిరంతరము జీవించగలుగుతాం. లేదా కష్టం, లేదండి కష్టం. అన్నీ మరి మన వారం అంతా చాలా బాగా ప్రార్థన చేసాను, ఈ వారం అసలు ప్రార్థన లేదండి. ఎందుకుంటుందన్నయ్యా? ఉండవలసింది ఏంటి? ప్రభు చీరను ఒక్కొక్కరు తానం చేసుకోకుండా తినేస్తారు. కొంతమంది ప్రభు, నేనంటాను బిడ్డలారా, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని నువ్వు నిశ్చయముగా తీసుకుంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఉపవాసం ఉండి, ప్రతిష్టత కలిగి, జాగ్రత్త కలిగి, ప్రార్థనాపూర్వకంగా ఒప్పుకుంటా. ఏమండి, అసమాధాన సంబంధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయనుకో, అసమాధాన సంబంధమైన కార్యాలు సరి చేసుకుని వచ్చి బల్లలో పాలు పంపులు పొందాలి. కక్షలుండి, ద్వేషాలుండి, ఏమండి, హృదయంలో నానా చెత్త పెట్టుకుని సిల్వలో నాకే పోసే అంటే దానివల్ల నీకు నష్టమే తప్ప ఆశీర్వాదం ఉండదు. అర్థమైందా? యోగ్యమైన మనసు, యోగ్యపరచబడి, శుద్ధి చేయబడి, పరిశుద్ధపరచబడి తీసుకుంటే దేవుని బిడ్డ నీ ఆంతర్యములో జీవం ప్రవేశిస్తుంది. ఎలా పడితే అలా తీసేసుకుంటే మరణం ప్రవేశిస్తుంది, శాపం ప్రవేశిస్తుంది, రోగం ప్రవేశిస్తుంది. కొరింథీ పత్రిక చదువుకోండి. మీరు అయోగ్యులుగా కానీ, పరీక్షించుకోకుండా కానీ, అది ప్రభు శరీరం, ప్రభు రక్తమని వివేచించకుండా కానీ తిని తాగితే ప్రభు అన్నాడు వారు
అలా చేసిన వారు కొంతమంది నిద్రిస్తున్నారట, కొంతమంది రోగులైపోయారంట, కొంతమంది బలహీనులైపోయారంట. అంటే రోగము, మరణము, వింటున్నారా? ఈ 3 పరిస్థితులు వారిలో ఉంటాయి. నేనంటాను దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ప్రభు శరీరమును, ప్రభు రక్తం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, తీసుకుంటే ఉపయోగం ఏంటో ఈ విషయాలు చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి యోగ్యతలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. ఆ ప్రకారంగా తీసుకుంటే నీలోనికి జీవం వస్తుంది, లేకపోతే నీలోనికి శాపం. అంచేత దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఈ విషయాలు మీ అందరికి అర్థం కావాలి. ఇంకెవరైనా మీ భర్తలు కానీ మీ కుటుంబాల్లో ప్రభు శరీరం పొందకపోతే వారిని ఎంకరేజ్ చేయండి. ఈరోజు యూట్యూబ్లో వాక్యమందు అది వినమని చెప్పండి. దేవుడు తన మాటలను దీవించునుగాక. అందరూ మోకాళ్ళ మీద కండి.